అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి రోజు వరకు మనం చూసినటువంటి వాయుగుండం అది ఇంకా ప్రస్తుతం వాయుగుండంగానే కొనసాగుతోంది. అది ప్రస్తుతం అయితే ఇప్పుడు విదర్భ మరియు తెలంగాణ ప్రాంతానికి దగ్గరలో రామగుండంకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో 130 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ వార్ధాకి ఆగ్నేయంగా 170 కిలోమీటర్స్ దూరంలోనూ ఇంకా అది వాయుగుండంగానే కంటిన్యూ అవుతుంది. ఇది నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో ఫర్దర్గా వీకెన్ అయి వెల్-మార్క్డ్ లో ప్రెజర్గా మారే ఛాన్స్ ఉంది. అలాగే గడిచినటువంటి 24 అవర్స్లో కూడా మనకి రాష్ట్రంలో అయితే మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం అయితే మనం చూసాం. అవి 1 to 2 సెంటీమీటర్స్ వరకు మ్యాక్సిమం హెవియెస్ట్ రైన్ఫాల్ అరకు వ్యాలీలో అయితే మనం ఒక 3 సెంటీమీటర్స్ వరకు అయితే రికార్డ్ అయింది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు అయితే మన ఫోర్కాస్ట్ అయితే మనం ఉత్తరాంధ్ర వరకు అయితే కొంచెం తక్కువగా దీని మీద ఇంపాక్ట్ కొంచెం తక్కువగా ఉండొచ్చును. అక్కడక్కడ మోస్తరు వర్షాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తా వరకు చూస్తుంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా మెనీ ప్లేసెస్లో అంటే పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్సెస్ అయితే మనకి బ్రైట్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా ఇంకా తీరం వెంబడి కూడా ఇంకా బలమైన ఎదురుగాలులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ గంటకి 35 to 45 kmph కంటిన్యూ అవుతున్నాయి. వీటి నేపథ్యంలో కూడా ఇంకా సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది చేత ఈరోజు కూడా మత్స్యకారులు మన ఎంటైర్ కోస్ట్లో ఉన్నటువంటి ఆంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అది ప్రస్తుతం వరకు ఉన్నటువంటి విషయం. డిస్ట్రిక్ట్ వైజ్ మనం ఇవ్వలేదు, కానీ దక్షిణ కోస్తాకి మోస్తరు వర్షాల వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అంటే హెవీ రైన్ఫాల్ వార్నింగ్స్ అయితే ప్రస్తుతానికి అయితే మనం ఈరోజు ఇవ్వటం లేదు. మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో దక్షిణ కోస్తాలను అక్కడక్కడ ఉత్తరాంధ్రాలను వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం. దీని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాల్లో కొంత ఎక్కువగా కనిపించవచ్చును. అంటే మనం భారీ వర్ష సూచన అయితే మనకి ఇవ్వట్లేదు. మోస్తరు వర్షాలు మటుకి ఉత్తరాంధ్ర వరకు అయితే అక్కడక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తా వరకు చూసుకుంటే పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్సెస్ అయితే మనకి బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మాన్సూన్ ఇప్పుడున్నటువంటి డిప్రెషన్ దృష్ట్యా సర్ఫేస్ విండ్స్ కూడా గంటకి 30 to 40 కిలోమీటర్స్ తోటి అప్పుడప్పుడు మనకి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ థండర్ స్టార్మ్ యాక్టివిటీ అని ఉన్నప్పుడు మనకి కనిపించే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ ఎంటైర్ కోస్ట్ మన ఆంధ్ర తీరం వెంబడి కూడా ఈ స్క్వాలీ విండ్స్ కానీ ఇలాంటి స్ట్రాంగ్ విండ్స్ కానీ కూడా గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఇంకా కనిపిస్తున్నాయి. అవి అలాగే సమ్టైమ్స్ అవి కొన్ని సందర్భాల్లో ఈ 55 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. వీటన్నిటితో దృష్టిలో పెట్టుకుని ఈరోజు కూడా మత్స్యకారులందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.